చెప్పి ఏం చేస్తున్నావు? కొద్దిగా వర్షం పడింది. ఎప్పటి నుంచో అది చిన్న చిన్న కుండీలో పెడదామని. ఏంటి అన్నీ అదే మా చెల్లి ఎప్పుడు ఎండల్లో తెచ్చింది. ఆ మొక్కల చాటున అలా వేస్తే బతికి ఉన్నాయి. ఇది మన ఇంట్లో ఉండేది కదమ్మా. అని పెద్ద పెద్ద ఆకులు ఇది ఇలా చిన్నగానే ఉంటాయి. ఇలా వెరైటీ అనమాట. ఇది ఇది అందంగా ఉంటుంది. ఇది ఒకసారి వేసాను కానీ బతకలేదు. పూలు కాస్తుందా? తెల్ల తెల్ల అయిపోతుంది. ఇలా లైన్గా వేసుకుంటా కదా బాగుంటాయి. కుచ్చుల్లా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. చాలా రంగులు రకాలు ఉంటాయి. అన్నీ పోయి ఏదో ఒక రకమే ఉంది ఇప్పుడు. ఇది మరి ఏంటో కానీ గట్టిగా ఉంది. గ్రీనే ఎల్లో అయిపోయింది. కొత్తగా పెట్టిన దుంప ఉంది, వస్తుంది. అది ఎక్కువ మొక్క వస్తుంది. పెద్ద పెద్ద ఆకులు వచ్చి బాగుంటాయి. పెద్ద పెద్ద గుండెల్లో బాగుంటాయి. మొన్న ఎక్కడో అడిగితే ఇచ్చారు. ఇది వర్షం పడిందని ఈ పని పెట్టుకున్నాను. చూపెట్టేలాగా. ఇంకా ఏమి వేస్తున్నావు దీనికి? ఎరువులు చెప్పు. ఎరువులు ఎర్రమట్టి. ఎర్రమట్టి బాగానే ఉంటుందేమో అనుకున్నాను కానీ గట్టి రాయిలా అయిపోతుంది. అందులో మట్టి బలంగా కాకుండా అందులో కొబ్బరి పీసు అవి వేయాలండి. అదే అన్ని నెమ్మదిగా అంటే గుల్లగా ఉంటుంది. కొబ్బరి పీసు గులకలు అదే కొంచెం కూరలు అలా ఉంటే ఆ మట్టి గట్టిపడుతుంది. ఇది వరకు వేసేవాళ్ళం వర్షం నీరు మట్టి బయటకు వెళ్ళకుండా. వర్షం పడితే బాగుంది కదా. బాగుంది. ఇప్పుడు అవి సెపరేట్ చేసిన వల్ల ఇంకా బాగుంటాయి. ఇప్పుడు కలర్ఫుల్ మొక్క ఇలా పెట్టామనుకోండి ఇది కొంచెం ప్రాణం వస్తుంది. ఇంకా ఇంకేంటి పెట్టేసి ఒకసారి చిరాకు వచ్చి ఇక్కడ వేస్తూ ఉంటాను. మళ్ళీ ఎవరన్నా వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఎవరికైనా గంగక్కలాగా మళ్ళీ మనకంటే చాలా మొక్కలు చండిబిడ్డలాగే చూస్తారు. ఇది వరకు అలాగే చేసేవారు మా పిన్ని వాళ్ళు అందరూ ఉండగా చేసి. ఇదిగో ఇవి వస్తున్నాయి బీన్స్. బీన్స్ వస్తుంది. బీన్స్ కనిపిస్తున్నాయి. ఈ బీన్స్ అవగానే చిక్కుళ్ళు వస్తాయి. వర్షం ఎండ అలాగే ఉంది. కొంచెం చిరాగ్గా ఉంది వాతావరణం. ఇక మనకు పొనగండి మీకు తెలిసిందేగా. ఈ బీర చెట్టు అసలు చాలా ముద్దుగా ఉంది. ఇది ఒక అందంగా ఉంది. బీరకాయలు తింటున్నాం, పాతి అందంగా ఉంది. నచ్చిందా? మమ్మీ పని చేస్తూ ఉంటుంది అనమాట. ఇక బీర పువ్వులు కాయలు కోసేసినట్టు ఉంది.